సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. ఈ ఒక్క డైలాగ్ ఫ్లాపుల్లో ఉన్నటువంటి హీరోలకు డైరెక్టర్లకు ఎంతో ఇన్స్పిరేషన్. మరి అలాంటి డైలాగ్ రాసినటువంటి పూరి జగన్నాథ్కే ఈ డైలాగ్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే విషయం కూడా అందులో లేకపోలేదు. రీసెంట్గా లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి 6 నెలలు ఖాళీగా ఉన్నారు. మరి ఈ 6 నెలల్లో ఖాళీగా కూర్చోలేదు, 4 కథలు రాశాడట. మరి ఆ కథల విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇలాంటి డైలాగ్స్ ఇప్పుడున్నటువంటి యూత్కి ఎంత దగ్గరగా ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఆయన పూరి లాంటి ఫ్లేవర్ ఎక్కడా అని కూడా చాలామంది ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు చేసినటువంటి సినిమాల్లో ఆయన క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ అలాంటిది. గతంలో సినిమాలు కూడా ఇప్పటికీ కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తాయంటే పూరి గారి డైరెక్షన్ వల్లే అని చెప్పొచ్చు. ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఎలివేట్ చేయాలో పర్ఫెక్ట్గా తెలిసినటువంటి డైరెక్టరే పూరి జగన్నాథ్ గారు. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క చెప్పుకోదగినటువంటి సినిమా స్టిల్ వాళ్ళ మైల్ స్టోన్లో నిలిచిందంటే అది ఒక పూరి గారి డైరెక్షన్ వల్లనే. అయితే లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ గారు దాదాపు ఒక 6 నెలలు కూడా ఖాళీగా ఉన్నారు. మరి ఈ 6 నెలల్లో ఆయన ఏం చేశారు, అసలు పూరి గారు నెక్స్ట్ సినిమా ఏంటి, దాని తర్వాత చేసేటువంటి హీరోలు కూడా ఎందుకు చేయట్లని కూడా చాలామందికి డౌట్ రావచ్చు. బట్ పూరి గారు చూసినటువంటి డౌన్ఫాల్స్ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా చూడలేదనే చెప్పాలి. అయితే రీసెంట్గా ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కోన వెంకట్ గారు రైటర్ కోన వెంకట్ గారు పూరి గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పుకొచ్చారు. పూరి గారికి రీసెంట్గానే కాల్ చేశాను, నేను జగ్గు అని చాలా ముద్దుగా పిలుస్తానని కూడా చెప్పారు. సో ఈ 6 నెలల్లో ఏం చేసావని అడిగితే ఆయన ఒక 4 కథలు రాశాను, ఆ 4 కథలే ఇప్పుడు అవి మీకు వినిపిస్తానని కూడా ఆయన చెప్పారట. అయితే దానికి కోన వెంకట్ గారు కూడా సో ఈ 4 కథల్లో నువ్వు తొందరపడి ఏ హీరోతోటి కమిట్ అవ్వకు, ఈ 4 కథలు వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి ఏ కథ అయితే బాగా సింక్ అవుతుందో ఆ కథని ముందుకు మనం తీసుకెళ్దాం అని కూడా చెప్పారట. అయితే దీంట్లో విషయం ఏంటంటే పూరి గారి డైరెక్షను ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించిందంటే ఇప్పుడున్నటువంటి ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారు కూడా ఒక 6 నెలల్లో సినిమా మొత్తాన్ని తీసి హిట్ కొట్టడం ఎలా, ఒక 3-4 డేస్లో అసలు ఒక సినిమా లైన్ని పట్టుకోవడం ఎలా, గట్టిగా మాట్లాడితే జ్యోతిలక్ష్మి లాంటి ఒక సినిమాని కేవలం 36 రోజుల్లోనే తీసి హిట్ కొట్టారు. అలాంటి మీ దగ్గర నేను ఒకరోజు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను, నా భార్య కూడా హిట్ కొట్టాలంటే నీలా సంవత్సరాలు కాదు, పూరి గారిని చూసి నేర్చుకోండి, ఒక 1 మంత్లో కథ రాసి సినిమా తీసేసి హిట్ కొడతారు అని కూడా అన్నది. నేను ఒకరోజు మీకు డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను వర్క్ చేస్తానన్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటి ఒక డైరెక్టరే పూరి గారిని ఆ రేంజ్లో పొగిడాడంటే ఆయన క్యాపబిలిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పూరి గారు రాసినటువంటి ఈ 4 కథల్లో ఒక కథ ఇప్పుడు ఆయన ఎవరు హీరోలు ఏంటి అని కూడా సెర్చ్ చేస్తున్నట్లయితే సమాచారం. అయితే దీంట్లో ఈ 4 కథల్లో ఒక కథ మాత్రం అక్కినేని నాగార్జున గారికి, కింగ్ నాగార్జున గారు కూడా అంటాం మన ముద్దుగా, అది వేరే విషయం. సో నాగార్జున గారికి వినిపించే ప్లాన్లో ఉన్నారట పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే నాగార్జున గారు సో ఫస్ట్ సినిమా సూపర్, దాని తర్వాత సూపర్ సినిమా సో అనిపించినా కానీ అక్కడ దాని తర్వాత ఒక శివమణి లాంటి ఒక మంచి సినిమాని ఆయనకు ఒక హిట్ ఇచ్చారు. శివమణి నాకు కొంచెం మెంటల్ అనే డైలాగ్ ఇప్పటికీ మనం వినిపిస్తూ ఉంటాం, అండ్ ఆ సీన్లు కూడా మనకు చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అయితే శివమణిలో ఒక హిట్ తర్వాత మళ్ళీ నాగార్జున గారి కాంబినేషన్లో పూరి గారి కాంబినేషన్లో ఎక్కడా కానీ ఏ సినిమా రాలేదు. బట్ ఈ 4 కథల్లో అక్కడ నాగార్జున గారికి వినిపించే ప్రయత్నంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో శివ సినిమాతో ఒక మంచి హిట్ అందించినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు దాని తర్వాత అంతం, గోవిందా, రీసెంట్గా వచ్చినటువంటి ఆఫీసర్ సినిమాలు కూడా ఆయన ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్జీవి గారికి. బట్ ఆ ఒక్క సినిమా హిట్ ఇచ్చిన దాని తర్వాత తీసినటువంటి 3 సినిమాలు కూడా చెప్పుకోదగిన సక్సెస్ అయితే కాలేదు. బట్ ఇక్కడ ఆర్జీవి గారు పూరి గారి గురువు, మరి గురువుకు అవకాశం ఇచ్చినట్టే శిష్యునికి కూడా ఈ ఛాన్స్ ఇస్తే దాన్ని డెఫినెట్గా నిలబెట్టుకుంటాడా, లేకపోతే గురువు ముంచినట్టే శిష్యుడు కూడా ముంచుతాడా అన్న ఒక చిన్న డౌట్లో అయితే ఉన్నట్లయితే ఇండస్ట్రీ వర్గాలు అయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఇక్కడ ఆ సింక్ అంటే ఆ కథ వినిపిస్తే దాన్ని ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారో పూరి గారు డెఫినెట్గా ఆయనకు తెలుసు. మరి దానికి నాగార్జున గారు ఓకే చెప్తారా,
అనేది చూడాలి. అండ్ రీసెంట్ టైంలో కూడా నాగార్జున గారికి తిరగబడరా స్వామి తోటి పెద్దగా ఆయనకు ఒక మంచి సక్సెస్ అయితే రాలేదు. ఈవెన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి 4 పిల్లర్స్లలో హీరోలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వాళ్ళకు ముగ్గురికి సరైన సక్సెస్ డెఫినెట్గా ఉంది. బట్ నాగార్జున గారికి కొంచెం ఈ మధ్యకాలంలో సక్సెస్ ట్రాక్ అనేది మిస్ అయింది. ఇప్పుడు ఈ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ తోటి మళ్ళీ ఆయన సక్సెస్ ట్రాక్లోకి వెళ్తారో అన్న టాక్ కూడా వినిపించకపోలేదు. సో అందుకోసమనే నాగార్జున గారిని అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. మరి ఒకవేళ ఇస్తే అండ్ వీళ్ళు పూరి గారి డైరెక్షన్ మనకు తెలుసు, ఆయన ప్రీవియస్ సినిమాలు ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించాయో. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో కొంచెం పూరి గారి మార్క్ చాలామందికి తెలియదు. బట్ ఆయన హిట్ కోసం చాలామంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ పూరి గారి ఫ్యాన్స్. సో మరి ఆయన కథ వినిపిస్తే ఓకే చెప్తారా లేదా అనేది చూడాలి. అండ్ లైగర్ ఫ్లాప్ తర్వాత కూడా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జేజీఎం అని ఒక సినిమా అనౌన్స్ చేశారు. జనగణమన అనే ఒక సినిమా చాలా పెద్ద స్కేల్లో చాలా అంటే చాలా పెద్ద బడ్జెట్ తోటి కూడా తీద్దామని కూడా అనుకున్నారు విజయ్ దేవరకొండ గారితో పూరి గారు. అయితే ఆ సినిమా లైగర్ ఫ్లాప్ తర్వాత అనూహ్యంగా ఆ సినిమా ఎందుకో కొంచెం బ్యాక్ స్టెప్ అయిపోయింది, షెడ్యూల్కి వెళ్ళిపోయింది. బట్ అదే కథని సో ఇప్పుడు ఏ హీరోలకు ఇప్పుడు ఉన్నటువంటి 4 హీరోల్లో జనగణమన పక్కన పెడితే ఇంకొక 4 కథలు పూరి గారు రాశారు. మరి ఆ 4 కథల్లో ఒకటి నాగార్జున గారికి వినిపించినా మరి జనగణమన పరిస్థితి ఏంటి అని కూడా చాలామంది ఫ్యాన్స్ అడుగుతున్నారు. బట్ మనకు పూరి గారి డైరెక్షన్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేషన్కి సంబంధించిన సినిమాలు ఆయన చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. దేశభక్తి గురించి, దేశం గురించి చాలా పచ్చి నిజాలు చెప్తారు. మరి అలాంటి జనగణమన కాన్సెప్ట్ అంత మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమాని ఎందుకు ఆపేశారు? ఇప్పుడు అదే సినిమాని అక్కినేని అఖిల్ గారికి ఎందుకు వినిపించొద్దు ఆ కథని అని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ అక్కినేని గారి ఫ్యాన్స్ నుంచి. ఎందుకు అనంటే ఆ బాడీ లాంగ్వేజ్ అంటే విజయ్ దేవరకొండ గారి బాడీ లాంగ్వేజ్తో పోలిస్తే అఖిల్ గారి బాడీ లాంగ్వేజ్ కొంచెం సిమిలర్గా సింక్ అవుతుంది అండ్ అంతకంటే కూడా చాలా బాగుంటుంది. ఆయన పూరి గారు హీరోని ఎలా మలుచుకోవాలో ఆయనకు తెలుసు. సో ఈ కథని అఖిల్ గారికి చెప్తే బాగుంటుంది కదా అని కూడా కొంతమంది కామెంట్స్ అయితే వినిపిస్తున్నారు. సో ఈ మూవీ పక్కన పెడితే ఇక్కడ నాగార్జున గారికి వినిపిస్తే ఆ కథ ఓకే చెప్తే డెఫినెట్గా మరొక్కసారి మనం పూరి గారిని ప్రీవియస్గా వింటేజ్ పూరి గారిని మనం చూడడంలో అతిశయోక్తి అయితే లేదు. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆయన తీసినటువంటి 2 సినిమాలు కూడా కొంచెం డెఫినెట్గా ఆయన తగ్గ సినిమాలు అయితే కావు. అండ్ దీంట్లోనే ఇప్పుడున్నటువంటి హీరోస్ ఆ 4 కథలో కూడా ఎవరెవరికి వినిపించాలన్నా కానీ ప్రతి ఒక్క హీరో కూడా ఆల్మోస్ట్ ఇంకొక 2 years వరకు కూడా చాలా బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మరి ఆ స్టార్ హీరోస్ పక్కన పెడితే రీసెంట్గా గోపీచంద్ గారితో కొంచెం సంప్రదింపులు కూడా జరిపినట్లయితే తెలుస్తుంది. గోలీమార్కి సీక్వెల్గా గోలీమార్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పూరి గారి కాంబినేషన్ అండ్ గోపీచంద్ గారిది ఇద్దరిది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి వాళ్ళిద్దరు కాంబినేషన్లో గోలీమార్ పార్ట్ 2 అనే ఒక అంటే సీక్వెల్గా కూడా రాబోతుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. అటు గోపీచంద్ గారిని ఇటు అఖిల్ గారిని ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోస్ అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ హీరోస్ తోటి ఆయన కొంచెం చర్చలు అయితే జరుపుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఒకవేళ తీస్తే నాగార్జున గారు, లేకపోతే ఏ హీరోకి ఏ కథ సెట్ అవుతుంది, ఈ జనరేషన్స్లో ఏ కథ ముందుగా తీసుకెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనలు కూడా ఉన్నాయట. అండ్ రాజమౌళి గారి ఫాదర్ అయినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన వన్ ఆఫ్ ది లెజెండరీ రైటర్. ఆయన గురించి మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి గారు తీసేటువంటి సినిమాలు అన్నీ కూడా ఆయన రాసినవే, బాహుబలితో సహా. సో అయితే రాజమౌళి గారి నాన్న అంత గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అండ్ ఆయన లెజెండరీ రైటరు. అలాంటి ఒక వ్యక్తి పూరి గారిని సో ఆయన స్క్రీన్ మీద పెట్టుకోవడం జరిగిందనమాట. ఆయన వాల్పేపర్గా పూరి గారి ఫోటోని పెట్టుకున్నారంటే ఆయన డైరెక్షన్ ఆయన ఎంత లైక్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇలానే ఫ్లాప్లో ఉన్నప్పుడు కూడా విజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ పూరి గారికి ఫోన్ చేసి మీరు స్టోరీ రాసిన తర్వాత ఒక్కసారి ఆ స్టోరీని నాకు చూపించండి, మీరు ఎలాగో డైరెక్షన్లో మీరు ఆబ్వియస్లీ మీరు చాలా బాగా చేస్తారు, బట్ ఆ స్టోరీని ఒకసారి నేను చూసి దానికి కొంచెం కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తా. సో ఎన్నో లెజెండరీ సినిమా అంటే ఎంతో పెద్ద పెద్ద సినిమాలు, మంచి హిట్లు సినిమాలు తీసినటువంటి హిస్టరీ రికార్డు ఉంది మీకు. మీరు ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూస్తే మేము చూసి తట్టుకోలేకపోతున్నాం, మిమ్మల్ని చూస్తే మాకు కుళ్ళు జలస్ వచ్చేది మీ సినిమాలు. బట్ అలాంటి డైరెక్టర్ ఇలాంటి సినిమాలు చూస్తున్నంటే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. మీ కథ మొత్తం పూర్తయినప్పుడు ఒక్కసారి ఆ సినిమా స్టోరీని నాకు ఇస్తే నేను చూసి ఫైనలైజ్ చేస్తాను అని కూడా ఆయనకు చెప్పడం జరిగిందట. డెఫినెట్గా మీకు చూపిస్తానండి, మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇప్పుడు నేను రాయబోయేటువంటి ప్రతి కథని మీకు చూపిస్తాను కూడా చెప్పడం జరిగిందట. సో మరి అక్కడ విజేంద్ర ప్రసాద్ గారు ఫైనల్ చేస్తే డెఫినెట్గా స్టోరీ ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక పూరి గారి డైరెక్షన్ అయితే మనకు
చెప్పుకోనక్కర్లేదు ప్రత్యేకంగా. సో నెక్స్ట్ లెవెల్లో తీశారు కాబట్టి డెఫినెట్గా పూరి గారు బౌన్స్ బ్యాక్ అవుతారు అన్న నమ్మకం కూడా పూరి గారి ఫ్యాన్స్ గట్టిగా వినిపిస్తున్నారు. రీసెంట్గా కోన వెంకట్ గారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ వాళ్ళకు చాలా అంటే చాలా బూస్ట్ అయితే ఇచ్చినాయని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు పూరి గారి ప్రాజెక్ట్స్ అంటే ఆయన ఓన్గానే తీస్తున్నారు ఆయన ప్రొడక్షన్లో. ఈ ప్రొడక్షన్లో భాగంగానే చార్మి గారు కూడా దాంట్లో వీళ్ళిద్దరు కలిసి కూడా చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. బట్ వీళ్ళిద్దరూ సినిమాలు కలిసి చేస్తున్నా కానీ కొంతమంది హీరోలు చార్మి గారు లేకుంటేనే ప్రాజెక్ట్లోకి, అంటే చార్మి గారు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ సినిమా ప్రాజెక్ట్లోకి వాళ్ళు వస్తాం అని కూడా చెప్పినట్లయితే కొంత టాక్ అయితే నడుస్తుంది. సో ఎందుకు అని అంటే మేబీ వాళ్ళకి ఈగో ఇష్యూస్ ఉంటాయా లేకపోతే ఏంటో తెలియదు, కానీ చార్మి గారు ప్రాజెక్ట్లో ఉంటే వాళ్ళ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వడం కొంచెం ఆలోచిస్తున్నట్లయితే సమాచారం అయితే వినిపిస్తుంది. సో మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలి. బట్ మొత్తంగా పూరి గారు బౌన్స్ బ్యాక్ అవుతానడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్గా ఆయన డబుల్ స్మార్ట్ తోటి ఎలా అయ్యారు, దాని తర్వాత కొన్ని సినిమాలు 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి. బట్ మళ్ళీ ఇప్పుడు అది నాగార్జున గారితో కావచ్చా లేకపోతే వేరే హీరో కావచ్చా తెలియదు, కానీ డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవుతారన్న నమ్మకం మాత్రం గట్టిగానే వినిపిస్తుంది ఇండస్ట్రీ వర్గాల్లో. మరి పూరి గారి సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి.